ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేయాలని, వాటి ఆధ్వర్యంలో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో అమ్మ ఆదర్శ కమిటీల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయాలని, కమిటీకి మహిళా సంఘం నాయకురాలు, అధ్యక్షురాలిగా, ప్రధానోపాధ్యాయులు, మెంబర్ కన్వీనర్గా ఉంటారని పేర్కొన్నారు. 2 ఏళ్ల పాటు కొనసాగే కమిటీలో విద్యార్థుల తల్లులను సభ్యులుగా ఎంపిక చేయాలన్నారు. అమ్మ ఆదర్శ కమిటీల పేరిట బ్యాంకులో ఖాతా తెరవాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు కావలసిన మౌలిక వసతులు ఏమేమి కావాలో నివేదికను రూపొందించి వాటిని సమకూర్చుకోవాలన్నారు. తరగతి గదులలో ఎల్ఈడి లైట్లు, ఫ్యాన్లు అమర్చాలన్నారు. వేసవి సెలవుల తర్వాత విద్యార్థులు మళ్లీ స్కూలుకు వచ్చేసరికి పాఠశాలల్లో మార్పు రావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఏకరూప దుస్తులు కుట్టే బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు, స్థానిక టైలర్లకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా విద్యార్థుల యూనిఫామ్ కుట్టే సామర్థ్యం కలిగిన మహిళా సంఘాలను గుర్తించి ఆర్డర్ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. పాఠశాలలో తాగునీటి సౌకర్యంతో పాటు వసతి గదుల మరమ్మతులు, టాయిలెట్స్ వినియోగంలోకి తీసుకురావడం, బాలికల కోసం అదనపు టాయిలెట్ల నిర్మాణం, విద్యుత్ వసతుల కల్పన బాధ్యతలను పాఠశాల పునఃప్రారంభమయ్యేసరికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా, డిఈఓ డాక్టర్ అబ్దుల్ హై, సిపిఓ సత్యనారాయణ రెడ్డి, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాస్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. One you keep, either you choose one. Parkar shampoo, you keep one I need to use it. You both of you choose which one you want. One Parkar or shampoo. Which? You keep one, give one.